దేవుని ఆరాధించడానికి ఏ కులంతో సంబంధం లేదు. ధనికుడని, దరిద్రుడని, పేదోడని, ఇంకొకడని భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే, అందరూ ఒకటి అంటున్నాడు. కానీ కొన్ని చోట్ల భేదాలు చూపిస్తున్నారు. ఆరాధించడానికి భేదాలు, మందిరానికి వెళ్ళటానికి భేదం. వాళ్ళ మంచిగా అయిపోయి నేను వెళ్ళకూడదు అక్కడ అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు అన్నట్టుగా. చాలా మంది ఏం చూపుతున్నారంటే భేదాలు చూపుతున్నారు అని అంటే వాళ్ళ వాక్యం లేదు, వాళ్ళ దేవుని మారు మనసు పొందిన వాళ్ళు కాదు. ఇక్కడ చెప్పబడేది ఏంటి తెలుసా? సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరు అందరూ ఏకముగా కూడండి అన్నాడు. ఇక్కడ ఏమి భేదాలు చూపించలేదు మందిరంలో. అదే కానీ